ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇవాళ అరుదైన రుద్రాక్ష ఉంది. వైశాఖ మాస ప్రారంభం. ఓ మంచి రుద్రాక్ష సోమవారం. అలాగే ఓ చిన్న కథ. ఈ కథ నేను 5 సంవత్సరాల పైన అయింది చెప్పి ఒకసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా ఒకసారి చిన్న కథ మామూలుగా చిన్న కథ చెప్పుకుందాం, తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక రాజుగారు ప్రజల్ని చాలా బాగా ప్రేమిస్తాడు, బాగా చూసుకునేవాడు. మంచి రాజు, మంచి పేరుంది. సరే, రాజులకు అయితే కోపం వస్తుంది, లేదా ప్రేమిస్తారు, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సరే, బాగా చూసుకుంటుంటే అతనికి అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు, సంతానం లేదు. సంతానం కోసం చెయ్యని ప్రయత్నము లేదు, వెళ్ళని ప్లేసు లేదు, ఎక్కని గుట్ట లేదు, తిరుగుతూనే ఉన్నాడు. కొలవని దేవుడు లేడు, మొక్కని దేవత లేదు. మొక్కుతున్నాడు, కొలుస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఏది చేయమంటే అది చేస్తున్నాడు, ఏమీ లేదు. ఆఖరికి ఒక వ్యక్తి చెప్తాడు, ఒక సాధువు చెప్తాడు, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళని ఒకసారి కనుక్కోండి మహారాజా అంటే వాళ్ళని పిలిపిస్తాడు. మీకేదో చిట్కాలు తెలుసు అంటే ఏమిటి అంటే, ఏమీ లేదు మహారాజా, నీకు సంతానం కావాలనుకుంటే ఒక పిల్లాడిని, ఒక 5 సంవత్సరాల లోపు పిల్లాడిని నువ్వు బలి ఇస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. పిల్లోడు ఎక్కడ వస్తాడు? డబ్బు అంటే ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే, సంతానం అయితే ఖచ్చితంగా కావాలి. ఈ క్షుద్ర మాంత్రికుడు చెప్పిన మాట ప్రకారంగా ఒకవేళ అది నిజమైతే ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిస్తారు పిల్లాడిని? మంత్రి చెప్తాడు. దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు మహారాజా. ఆకలి బాధలతో చాలామంది పిల్లల్ని పెంచలేక ఉండేవాళ్ళు ఉంటారు. సంతానం చాలా ఎక్కువ ఉండి ఎలా పోషించాలో తెలియని వాళ్ళు ఉంటారు. నిజంగా ఎవరికైనా సంతానం భారం అయ్యి డబ్బు అవసరమయ్యి ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళని అప్రోచ్ అవుదాం, వాళ్ళు ఏమైనా ఇస్తారేమో, ఫోర్స్ఫుల్గా కాదు, వాళ్ళు ఇష్టపరంగా అని అంటే, సరే అయితే చాటింపు వేయించండి అంటాడు. చాటింపు వేయించండి అంటే రాజ్యంలో చాటింపు వేయిస్తారు. ఎవరికైనా అవసరం లేదు, పర్వాలేదు, మాకు మిగిలిన సంతానం ఉంది, మేము పెంచలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరన్నా 5 సంవత్సరాల లోపు పిల్లాడిని ఇచ్చినట్టయితే కోరుకున్న దానం ఇస్తాం, ఎంత అడిగితే అంత, వాళ్ళకి ఏ లోటు లేకుండా. ఎందుకంటే పిల్లాడిని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎంత అడిగితే అంత ఇస్తాం, ఏది అడిగితే అది ఇస్తాం, నోటితో అడిగిన డబ్బు ఇస్తాం అని చాటింపు ఇస్తాం. డబ్బుకు అవ్వంది ఏముంది ఈ రోజుల్లో, ఏమన్నా అయిపోద్ది. ఆ రోజుల్లో కాదు, ఏ రోజుల్లో అయినా. పరవస్తు చిన్నయ్య కూడా అదే అంటాడు, అర్ధము పురుషార్థముల లోపలను ఉత్తమము, అర్ధవంతునకు లోకమునందు అసాధ్యము దేదీయం కానం. అసలు డబ్బు ఉంటే అసాధ్యం ఏమీ ఉండదంట. సో అయితే ఆ రాజ్యంలోనే ఒక 6-7 పిల్లలతో, అంటే ఆ రోజుల్లో అలాగే డజన్ల కొద్దీ పిల్లలు ఉండేవారు. మేము కూడా 11 మంది, ఒకరు తక్కువ. సో 8 మిగిలాం, అది వేరే విషయం. ఆ రోజుల్లో అలాగే ఉండేది. సో పక్కన పెడితే 6-7 పిల్లలున్న ఒక తల్లిదండ్రులు, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఎవరికి అన్నం పెట్టలేకపోతున్నాం, మనము తినలేకపోతున్నాం, మనకు కష్టపడింది మనకి పిల్లలకి సరిపోవట్లేదు, ఒక పిల్లాడిని ఇస్తే కావాల్సిన డబ్బు మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు హ్యాపీగా ఉంటుంది అని చాలా తర్జన పడి ఒక పిల్లాడిని ఇవ్వడానికి ఇష్టపడిపోయి ఒక పిల్లాడిని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. రాజుకి డబ్బు ఇస్తారు, ఓకే అయిపోయింది. బలి ఇవ్వాలి, బలి దగ్గర ఏర్పాటు చేసినప్పుడు నీకేమైనా కావాలా, ఆఖరి కోరిక కానీ ఆ పిల్లాడిని రాజు అడుగుతాడు, నీకేమైనా కావాలా అని. అంటే నాకు మట్టి కొంచెం తెచ్చిపెట్టండి మహారాజా అంటే, దేనికి మట్టి అంటే ఇది చిన్న గూడు లాంటిది కట్టుకుంటా, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమంటాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు మట్టి అడగడం ఏమిటంటే తినేది అడగలేదు. తీసుకొచ్చిన తర్వాత ఆ మట్టితో ఒక 4 గూళ్ళు కడతాడు. మనం అంటే సముద్ర బొడ్డుని కట్టేవారు కదా, అలా 4 గూళ్ళు కడతాడు. 4 గూళ్ళు కట్టి మొదటి దాన్ని పడగొడతాడు, రెండోది కూల్చేస్తాడు, మూడోది దాన్ని ధ్వంసం చేస్తాడు, 4వది అలా ఉంచుతాడు. ఇదేమీ అర్థం కాదు రాజుకి. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం చేస్తున్నాను అని అడిగితే, ఎందుకు ఇవన్నీ కూలుస్తున్నావు ఏంటి, కట్టేవి ఎందుకు కూలుస్తున్నావు ఎందుకంటే, అప్పుడు చెప్తాడు, మహారాజా ఈ మొదటి ఇల్లు నేను ఏదైతే కూల్చానో కట్టింది అది నా తల్లిదండ్రులు, నాకు జీవం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, జీవితం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, నా భవిష్యత్తు కోసం కృషి చేయాల్సిన వాళ్ళు నన్ను కన్నారు. నిర్దాక్షిణ్యంగా డబ్బుల కోసం నీకు అమ్ముడిపోయారు, నన్ను నమ్మేశారు. వీళ్ళతో నాకు పని లేదు, వీళ్ళు అవసరం లేదు, వీళ్ళని తీసేశాను. రెండోది ఎవరన్నాడు? రెండోది నా తోడబుట్టిన వాళ్ళు.
ఒక తల్లిదండ్రులు ఏదైనా తప్పు చేస్తే నాతో కలిపి రక్తాన్ని పంచుకున్న నా తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలి. డబ్బే అన్నీ కాదు, ప్రేమలు ఉంటాయి, డబ్బునికి మించినటువంటిది రిలేషను, దీన్ని వాళ్ళు నచ్చ చెప్పాలి తల్లిదండ్రులకి. వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు నాకు అవసరం లేదు. మూడోది ఎవరిని అడుగుతాడు? మూడోది ఎవరంటే మూడోది నువ్వు. రాజుని చెప్తాడు, నువ్వే రాజు అంటే కన్న బిడ్డల్లా చూసుకోవాలి ప్రజల్ని. నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నీ బిడ్డలే. నీ బిడ్డల్లాగా చూసుకోవాల్సినటువంటి పిల్లల్ని, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా నీ స్వార్థం కోసం బలిద్దామనుకున్నావే, ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. సో నువ్వు నాకు అవసరం లేదు. నాలుగోది ఉంది, ఇది ఏమిటి అని అడుగుతాడు. ఈ నాలుగోది భగవంతుడు. సో నాకు కష్టం వస్తే చెప్పుకోవడానికి ఉన్నాడు అని చెప్పేవాడు ఉన్నాడు. సో ఈ టైంలో ఏదైనా అద్భుతం చేయగలిగిన వాడు ఉంటే తనే, ఎవడూ చేయలేడు. నీకు చెప్పి మార్చేవాడు ఎవడు ఉండడు. నీ మనసు మార్చగలిగేది ఎవరికి స్థాయి లేదు. ఏదన్నా జరిగితే అద్భుతం ఈయనే చేయగలుగుతాడు. సో అందుకనే ఆయనకి నమస్కారం పెడుతున్నాను అంటాడు. ఒక్కసారి రాజుకి షాక్ కొట్టినట్టు అవుతుంది. ఏమిటిది, ఇది ఏదన్నా మనకి లేనిపోయింది, ఇవన్నీ అవసరమా? ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత, పిల్లోడిని బలిచ్చిన తర్వాత నాకు సంతానం లేకపోతే, పుట్టకపోతే ఏం చేయాలి? సో ఇదంతా ఇంత దుర్మార్గం అవసరమా? ఇప్పుడు ఇంత తెలివిగా ఉన్నాడు పిల్లాడు, చక్కగా ఉన్నాడు, ఇన్ని తెలివితేటలున్న పిల్లాడినే నేనెందుకు పెంచుకోకూడదు? ఈ పిల్లోడినే నా కొడుకుగా ఎందుకు నేను యాక్సెప్ట్ చేయకూడదు? అద్భుతమైన ఆలోచన. మహామంత్రి కూడా అంటాడు, చాలా బాగుంది మహారాజా. సో ఆ పిల్లాడినే దత్తత తీసుకుంటాడు. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, నీ ప్రార్థన ఎక్కడ, నువ్వు ఎక్కడ ఎవరిని మెప్పించలేకపోయినా 11th సెకండ్లో ఆయన పైవాడు కూడా ఉంటాడు. ఏదైనా అద్భుతం చేయగలిగిన సామర్థ్యం తనకొక్కడికే ఉంది. ఏ డోరు ఓపెన్ అవునప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయనే. ఆయన మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా మీరు అనుకునేవి జరుగుతాయి.